ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 14వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి చవితి జూలై 13వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:02 నుండి జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:59 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం పంచమి జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:59 నుండి జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:39 వరకు. నక్షత్రం ధనిష్ట జూలై 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:53 నుండి జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:49 వరకు. తదుపరి నక్షత్రం శతభిషం జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:49 నుండి జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:26 వరకు. కరణం భవ జూలై 13వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:03 నుండి జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:33 వరకు. బాలవ జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:33 నుండి జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12 గంటల వరకు. కౌలవ జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12 గంటల నుండి జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:22 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:07 వరకు. యమగండ కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:14 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 1:54 నుండి 3:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలము రాత్రి 11:20 నుండి అర్ధరాత్రి 12:54 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయము సాయంత్రం 6:50 చంద్రోదయము జూలై 14వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:41 చంద్రాస్తమయము జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:44 సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు మంచి రోజుగా ఉంది. కొంతమంది అతిథులు ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు పొదుపు చేయటంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు కూడా ఈ సమయంలో ఉండవచ్చు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. విద్యా రంగానికి చెందిన వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనులు ఈ రోజు మొదలు పెడితే గనక వాటిలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అవివాహితులు ఈ రోజు ఆర్థికంగా స్థిరంగా బలంగా ఉండే భాగస్వామిని కనుగొనే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరుచుకునేటందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు వివేకవంతమైన ఆలోచన మరియు సమతుల్యతలతో ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణం ప్రేమపూర్వకంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమ నాయకత్వ లక్షణాలు మరియు అవగాహనతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు. ఇంటికి సంబంధించిన కొంత ఖర్చు ఈ రోజు ఉండవచ్చు. ఆహారం, ఇంటికి సంబంధించిన అలంకరణ మరియు సౌకర్యం వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంటి సభ్యులందరినీ కూడా ఆర్థికంగా మరియు మానసికంగా ప్రశాంతంగా ఉంచేటందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి మహిళలకి ప్రత్యేకమైన పాత్ర కుటుంబంలో ఉంటుంది. మీరు మీ పనిలో మరియు మీ జ్ఞానం బాధ్యతతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం పట్ల సంరక్షణ మరియు అందం, వంటగది నిర్వహణ అనగా హోమ్ ఆర్గనైజింగ్ వంటి పనులు లేదా బ్యూటీ పార్లర్, హెల్త్కి సంబంధించిన వాటితో సంబంధం ఉన్నవారు ఈరోజు మంచి ప్రయోజనాన్ని పొందుతారని చెప్పవచ్చు. భద్రత మరియు పెంపకం వంటి వాటిపైన మీకు ఈరోజు అవగాహన ఉంటుంది. ఈరోజు ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే గనక వారి ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన అయితే ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిస్థితులను సంయమనంతో మరియు
ఓర్పుతో నిర్వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని వెచ్చించడం వలన సంబంధాలలో ఏవైనా పొరపొచ్చాలు లాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యల నుండి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. ఉన్నతమైన విషయాల పట్ల ఆకర్షితులవుతారు. అయితే ఈ రాశివారు ఈరోజు ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరితోనూ వాదనలకు గాని, ఘర్షణలకు గాని దిగకూడదు. కయ్యానికి కాలుదువ్వే మనస్తత్వం ఉంటే విడిచిపెట్టాలి. ఉద్యోగస్తులకు మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి పని భారం ఈరోజు పెరుగుతుంది. ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరియు వ్యాపారవేత్తలు ఆచితూచి నడుచుకోవటం చాలా ముఖ్యం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేటందుకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని, మాటలను నియంత్రణలో ఉంచుకోండి. అదేవిధంగా ముఖ్యమైన పనులేవైనా ఉంటే వాయిదా వేసుకోండి. చాలా కొద్ది మందిలో మాత్రం అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు భవిష్యత్తులో ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎవరికి కూడా ఎటువంటి వాగ్దానాలు చేయకపోతే మంచిది. గతంలో చేసిన కొన్ని తప్పిదాలకు ఈ రోజు మూల్యం చెల్లించవలసి వచ్చే అవకాశం ఉంది. వడ్డీలు, చీటీలు వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకూడదు. సంతానంపై దృష్టిని పెట్టండి. వారి కార్యకలాపాలను గమనిస్తూ ఉండండి. అదేవిధంగా ఆంక్షలు పెట్టడం లాంటివి చేయకుండా, కోపగించుకోకుండా ప్రేమపూర్వకంగా మెలిగేటందుకు ప్రయత్నించండి. ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. కాబట్టి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివస్తోత్రాలు మరియు దేవీ స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. అయితే ఈరోజు గోర్లు, జుట్టు లాంటివి కత్తిరించుకోవటం చేయకండి. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండండి. ఈ రోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.